హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉప్మా రవ్వతో హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు 5 నిమిషాలలో చేసేసుకుని చక్కగా తినేయవచ్చు. దానికోసం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం, 1 కప్పు షుగర్ తీసుకున్నామండి. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నానండి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు మిల్క్ తీసుకోవాలి, లేకపోతే 3 కప్పులు వాటర్ అయినా తీసుకోవాలండి. ఈ మెజర్మెంట్తో తీసుకుంటే కనుక మనకి హల్వా అనేది చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ మరి మిల్క్ ఎందుకు తీసుకుంటున్నామంటే దీనివల్ల మన హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దాన్ని హీట్ చేసుకోవాలండి. తర్వాత ఇంకొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకుని 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ మిల్క్ అనేది స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ మిల్క్ కనుక వేడివేడిగా వేసుకుంటే కనుక మనకి ఇది త్వరగా అయిపోతుందండి. ఇలా వేసుకుంటూ ఒకసారి గట్టితో తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు అనేది కట్టకుండా ఉండాలి. ఇంకా ఇది చేసుకునేటప్పుడు స్టవ్ కూడా సిమ్లో ఉండాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ 1 లేదా 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. వేసుకుని చక్కగా అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ యూస్ చేస్తున్నానండి, లేకపోతే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తానండి. ఇది ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ షుగర్ వేస్తున్నామండి. 1 కప్పు షుగర్ తీసుకున్నాం. ఇది కూడా వేసుకుని కరిగేంత వరకు కూడా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ముందే మనం షుగర్ అనేది వేసుకోకూడదు. వేసుకుంటే కనుక మన రవ్వ అనేది కుక్ అవ్వదు. కాబట్టి మంచిగా మనం అది ఉడికిపోయిన తర్వాతే షుగర్ అనేది వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మరి గీ మంచిగా తినేవాళ్ళు అయితే కనుక గీ కూడా 1 కప్పు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ కొన్ని డ్రై నట్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసామండి. ఆ గీ అనేది హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుని ఈ కిస్మిస్లు కూడా వేసుకుంటే కనుక హీట్గా అవి ఫ్రై అయిపోతాయండి. తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మన హల్వాలో మిక్స్ చేసేసుకుంటే కనుక మన హల్వా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ మనకి ఎక్కువ శ్రమ పడ అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా 5 నిమిషాల్లో ఇలా చేసేసుకుని తినేయండి. ఇది మిల్క్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇలాంటి మౌల్డ్ అనేది ఒకటి యూస్ చేశాను. మన ఇంట్లో ఏ ఒకటి గిన్నెలు లాంటివి ఉంటాయి కదా, అందులో పెట్టుకుంటే ఆ షేప్లో మనకి వస్తుంది. అలా చేసి పిల్లలకి ఇచ్చారనుకో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలా చక్కగా వాళ్ళు తినేస్తారు. మరి ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.